Wake up to reality. New Charisma XMR. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మేము ఉంటున్న బైక్ వచ్చేసి హీరో కరిజ్మా XMR. అండ్ ఈ బైక్ ఈ కలర్ లో చూస్తుంటే మాత్రం నాకు పాత కరిజ్మా R అయితే గుర్తొస్తుంది అన్నమాట. సో ఆ బైక్ అయితే ఎల్లో కలర్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ బైక్ అయితే. అండ్ ఈ బైక్ కూడా దాన్ని మించి అయితే ఉందన్నమాట. అండ్ ఈ కలర్ లో ఈ బైక్ చూస్తుంటే నా మనసు మొత్తం దాని సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరిజ్మా అనే పేరు వినంగానే మన మైండ్ లోకి వచ్చేది ఒక స్పోర్ట్స్ బైక్ ఫీలింగ్ అన్నమాట. ఒకప్పుడు కరిజ్మా అనే బైక్ స్టూడెంట్స్ కి, యూత్ కి డ్రీమ్ బైక్ అన్నమాట. సో దాన్ని ఎప్పటికైనా కొనాలి, నడపాలని ఒక డ్రీమ్ ఉండే ఒకప్పుడు. కాకపోతే బైక్ డిస్కంటిన్యూ అయిపోయింది. అండ్ 2023లో హీరో కంపెనీ అయితే కరిజ్మా XMR అనే బైక్ అయితే తీసుకొచ్చింది. అండ్ బండి మాత్రం మస్తు ఉంది భయ్య. అండ్ ఈ బైక్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బైక్ ఒక ఏరోడైనమిక్ డిజైన్స్, అండ్ రెండోది ఈ బైక్ ఒక ఫీచర్స్ అన్నమాట. అండ్ ఈ బైక్ డిజైన్ చూసుకుంటే మనకి చాలా సన్నగా ఉంటుంది మిగతా బైక్స్ తో చూసుకుంటే. అండ్ రెండోది ఏరోడైనమిక్ డిజైన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి ఈ బైక్ లో. అండ్ ఇంకొకటి ఈ బైక్ ఒక ఫీచర్స్, దీని కాంపిటీటర్ అయిన 200cc స్పోర్ట్స్ బైక్ లో లేని ఫీచర్స్ ఈ కరిజ్మా XMR లో ఉన్నాయి. లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బటన్ నావిగేషన్ అసిస్టెంట్, స్లిప్పర్ క్లచ్ అండ్ అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మీకు వీడియోలో అయితే ముందు ఇంకా నేను చెప్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే ఈ కరిజ్మా XMR ని R15 తో అయితే కంపేర్ చేస్తున్నారు. సో R15 వచ్చేసి మనకి అది మొత్తం ట్రాక్ ఫోకస్ వెహికల్ భయ్య, రేసింగ్ కి ట్రాక్ మీద నడపడానికి డిజైన్ చేసిన వెహికల్. అండ్ ఈ కరిజ్మా వచ్చేసి మనకి ఇది ఒక స్పోర్ట్స్ టూరర్ వెహికల్ అన్నమాట. సో మీరు టూరింగ్ చేసుకోవడానికి, చిన్న రేసింగ్లు చేయడానికి ఈ బైక్ ని డిజైన్ చేశారు. సో R15 కరిజ్మా XMR అని మీలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో మేము వీడియోలో ముందు అయితే క్లియర్ గా అయితే చెప్తాను ఏ బైక్ తీసుకోవాలని అయితే. సో మీకు వీడియో యూస్ఫుల్ అయిన, వీడియో మీకు నచ్చిన తప్పకుండా వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి బైక్ రివ్యూస్ మీ ముందుకు ఇంకా తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఒక 2K వ్యూస్ ప్లస్ 500 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో టార్గెట్ ని మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ కరిజ్మా XMR వచ్చేసి ఒక 210cc బైక్. అండ్ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ కానీ మనం చూసుకున్నట్టయితే 210cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్ లిక్విడ్ కూల్ DOHC FI ఇంజన్. అండ్ ఇంజన్ వచ్చేసి మనకు మొత్తం కాపర్ కలర్ ఫినిషింగ్ అయితే చూడొచ్చు. అండ్ మధ్యలో మనకి హీరో లోగో అయితే ఉందన్నమాట. ఇంకా ఈ బైక్ పవర్ అండ్ టార్క్ మనం చూసుకున్నట్టయితే పవర్ వచ్చేసి మనకి 25.5 PS పవర్ ఎట్ 9250 RPM లో అవుతుంది. అండ్ టార్క్ వచ్చేసి మనకి 20.4 Nm టార్క్ ఎట్ 7250 RPM లో అయితే ఉందన్నమాట. సో మీకు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది ఇంత పవర్ అండ్ టార్క్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మనం ప్యానల్ పైన చూసుకుంటే మనకి SAC బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ అయితే ఉందన్నమాట ఈ బైక్ లో, అదే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. ఇంక బైక్ వచ్చేసి మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది కదా. సో దాని ఒక రేడియేటర్ అయితే ఇక్కడ అయితే ఉంది. సో హీరో కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ బైక్, అది కూడా లిక్విడ్ కూల్డ్ ఇంజన్ తో వచ్చిన బైక్ అన్నమాట ఇది. ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకి ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ తో అయితే వస్తుంది. సో 6 గేర్లు అయితే ఉంటాయి ఈ బైక్ లో అయితే మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రైడర్ ఫుట్ పెక్స్, ఇవి వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్, సో క్వాలిటీ బాగున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి బైక్ ఒక సైడ్ స్టాండ్ ఉంది, అట్లా మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉంది అన్నమాట. ఇంకా డ్రైవ్ టైప్ చూసుకుంటే మనకి చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. సో చైన్ ఓపెన్ ఉంది కాబట్టి మొత్తము, సో ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి చైన్ క్లీన్ చేసుకోండి, లైఫ్ టైం అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి శారీ గార్డ్ అయితే ఉంది అనమాట. సో మొత్తం కవర్ తో అయితే కవర్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి పిలియన్ ఫుట్ పెక్స్ అయితే ఉన్నాయి అన్నమాట, క్వాలిటీ బాగున్నాయి, అల్యూమినియం ఇవి, సో ఫోల్డబుల్ అన్నమాట. ఇంకా హీరో కరిజ్మా XMR 210 ఒక సస్పెన్షన్ గాని మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇది 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ మనకి USD ఫోక్స్ అయితే ఇవ్వలేరు దీంట్లో. సో టెలిస్కోపిక్ ఫోక్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి రిఫ్లెక్టర్ అయితే ఉందన్నమాట. ఇంకా రేర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇది గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్. అండ్ వచ్చేసి మనకి అడ్జస్టబుల్, సో మన 6 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఆప్షన్ అయితే ఉంది మనకి. ఇక్కడ చిన్న మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చారన్నమాట. సో మన బురద ఇట్లా సస్పెన్షన్ మీద పడకుండా చిన్న మడ్ ఫ్లాప్ అయితే ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు సస్పెన్షన్ కి అయితే. ఇంకా కరిజ్మా XMR ఒక బ్రేక్స్ గాని మనం చూసుకున్నట్టయితే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అన్నమాట. సో ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్, అట్లా మనకి ఫ్రంట్ బ్యాక్ ABS కూడా ఉందన్నమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే సో ఫ్రంట్ వచ్చేసి మనకి 300mm పెటల్ డిస్క్ అయితే ఉంది విత్ ABS. సో ఫ్రంట్ ABS ఉంది. అండ్ క్యాలిబర్స్ వచ్చేసి మనకి బైబ్రీ బ్రాండ్ ఇవి. సో ఫ్రంట్ క్యాలిబర్ వచ్చేసి మనకి ఇది 2 పిస్టన్ క్యాలిబర్ అన్నమాట. ఇంకా రేర్ డిస్క్ సైజ్ చూసుకుంటే రేర్ వచ్చేసి మనకి 230mm పెటల్ డిస్క్ అయితే ఉంది. అండ్ ABS కూడా ఉంది రేరు. అండ్ క్యాలిబర్ వచ్చేసి రేరు మనకి బైబ్రీది, ఇది వచ్చేసి మనకి సింగిల్ పిస్టన్ క్యాలిబర్ అన్నమాట. సో మీకు ఫ్రంట్ బ్యాక్ పెద్ద సైజ్ డిస్క్ లోనే, అట్లా మనకి పెటల్ డిస్క్ కాబట్టి సో మీకు బ్రేకింగ్ బైట్ కూడా చాలా బాగుంటది. ఇంకా హీరో కరిజ్మా ఒక వీల్స్ అండ్ టైర్ సైజ్ చూసుకుంటే మనకి వీల్స్ సైజ్ వచ్చేసి 17 ఇంచెస్ అలో వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ వీల్స్ వచ్చేసి మనకి 14 స్పోక్ అలో వీల్స్ అన్నమాట. సో డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్ అయితే ఉందన్నమాట. సో చాలా బాగుంది చూడడానికి అయితే. ఫ్రంట్
టైర్స్ అది వచ్చేసి 100/80 17 ఇంచెస్ టైర్ అండ్ ఇది వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్స్. ఇంక ఇక్కడ రిమ్ పైన వచ్చేసి మనకి రిమ్ టేప్ కూడా ఉంది, సో బాడీ కలర్ రిమ్ టేప్. ఇంకా రేర్ టైర్స్ అది వచ్చేసి మనకి ఇది 140/70 17 ఇంచెస్ టైర్. సో మంచి వైడ్ టైర్స్ అయితే ఉన్నాయి ఈ బైక్ లో అయితే. సో ట్యూబ్లెస్ టైర్స్, సో రేడియల్ టైర్స్ అయితే కావు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ ఒక డిజైన్ గురించి. సో డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది భయ్య. సో కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలే డిజైన్ అయితే. సో అది వాళ్ళ ఇష్టము. సో బట్ నాకైతే బాగా నచ్చింది డిజైన్ అయితే. సో కంపేర్ టు అదర్ బైక్స్ సో మంచి లుక్స్ ఉన్నాయి అండ్ స్పోర్టీ డిజైన్ ఉంది అండ్ ఏరోడైనమిక్ డిజైన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి బైక్ లో అయితే. ఇంక ఇక్కడ ఫ్రంట్ చూసినట్టయితే మనకి హీరో లోగో అయితే ఉంది 3D లో అయితే. సో ఈ కలర్ అయితే బాగుంది, ఎల్లో కలర్. అండ్ ఈ బైక్ లో మనకి మొత్తం ఆల్ LED సెటప్ అయితే వస్తుంది. ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఇంకా ఇవి వచ్చేసి మనకి ప్రొజెక్టర్ LED లైట్స్ అన్నమాట. సో మీకు రెండు అయితే ఉన్నాయి. సో మీకు లైట్ త్రో అయితే చాలా బాగుంటుంది అండ్ పక్కన మనకి రిఫ్లెక్టర్స్ అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి DRLs. సో మొత్తం మనకి రెండు అయితే ఉన్నాయి. సో డిజైన్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అన్నమాట దీని హెడ్ లైట్ డిజైన్. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రంట్ డిజైన్ అనేది చాలా సన్నగా ఉంటుంది. సో వేరే బైక్స్ తో కంపేర్ చేసి అట్లనే మీరు ఇక్కడ చూడండి హెడ్ లైట్ DRLs కి పక్కన కింద మొత్తం మనకి గ్యాప్స్ అయితే ఉన్నాయి. సో ఐ స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఎయిర్ అనేది కట్ అయిపోయి వెళ్ళడానికి ఇట్లయితే మనకి ఏరోడైనమిక్ డిజైన్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఈ విండ్ స్క్రీన్ ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు బటన్ కనబడుతుంది కదా, సో దీన్ని ఒత్తి పట్టుకొని విండ్ స్క్రీన్ ని పైకి కిందికి అన్నామంటే సో అది హైట్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది అన్నమాట. సో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంక ఇక్కడ ఇండికేటర్స్ కూడా మనకి LED ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఇది డిజైన్ కూడా చాలా బాగుంది. మనకి లోపల 3 LED లైట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంక సైడ్ ఫేరింగ్ పైన చూసినట్టయితే మనకి XMR బ్రాండింగ్ అయితే చూడొచ్చు. సో బ్లాక్ కలర్ స్టిక్కర్ తోని అండ్ దాని కింద గ్రే కలర్ స్టిక్కరింగ్ లైన్స్ అయితే చూడొచ్చు. కింద మనకి బ్లాక్ కలర్ లో ఇంజన్ కౌల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు ప్యానల్స్ కి మధ్యలో అయితే చూడండి మీకు గ్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ గ్యాప్స్ ఇచ్చింది ఎందుకంటే ఏరోడైనమిక్ డిజైన్ కోసం. సో ఫ్రంట్ నుంచి వచ్చిన గాలి సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి అండ్ సైడ్ నుంచి వచ్చిన గాలి వెళ్ళిపోవడానికి ఇలా అయితే డిజైన్ చేశారు. నిజం చెప్పాలంటే ఏరోడైనమిక్స్ డిజైన్స్ బాగున్నాయి అండ్ బండి కూడా చాలా సన్నగా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి DOHC బ్రాండింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి బైక్ ఒక చాసిస్. ఇది వచ్చేసి మనకి స్టీల్ ట్రెడిస్ ఫ్రేమ్ అన్నమాట. సో మొత్తం బ్లాక్ కలర్ లో అయితే ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక స్వింగ్ ఆర్మ్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి రెక్టాంగులర్ బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్. ఇంక బైక్ ఒక సీట్ కంఫర్ట్ చూసుకుంటే మనకి స్ప్లిట్ సీట్స్ అయితే ఉన్నాయి. సో రైడర్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ రైడర్ సీట్ అయితే పెద్దగా ఉంది. కానీ పిలియన్ అయితే అంత పెద్దగా లేదు అండ్ హైట్ కూడా మరీ ఎక్కువ లేదు. మనకి RCలో అండ్ R15 లో ఉన్నంత హైట్ అయితే లేదు. సో లేడీస్ కూర్చోడానికి ఈజీ ఉంటుంది కానీ వాళ్ళకైతే కంఫర్ట్ అయితే ఉండదు అన్నమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్యామిలీకి అయితే సెట్ అవ్వదు. ఇంక ఇక్కడ కూడా మనకి గ్యాప్స్ అయితే చూడొచ్చు మనకి ప్యానల్ కి మధ్యలో. సో ఐ స్పీడ్ లో వెళ్ళినప్పుడు గాలి అనేది వెళ్ళిపోవడానికి సో ఏరోడైనమిక్ డిజైన్ అయితే. సో ఈ ప్యానల్ కి పక్కన చూసినట్టయితే మనకి 210 బ్రాండింగ్ అయితే చూడొచ్చు బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ తోని. అండ్ మనకి వచ్చేసి స్ప్లిట్ గ్రాబ్ రైల్స్. సో మొత్తం మనకి గ్రే కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. సో పట్టుకొని కూర్చోడానికి కంఫర్ట్ అయితే బాగుంటది. రేర్ టైల్ లైట్ కూడా మనకి LED టైల్ లైట్ LED ఇండికేటర్స్ అండ్ ఈ రేర్ ప్రొఫైల్ కూడా మీకు చాలా సన్నగా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి బైక్ ఒక ఎగ్జాస్ట్ అయితే ఉందన్నమాట. సో చాలా చిన్నగా అయితే ఉంది ఎగ్జాస్ట్ అయితే. సో ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంది. సో మీరు ఫస్ట్ లో వినిపించిన కదా, వినండి ఒకసారి. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక ఫ్యూయల్ ట్యాంక్. ఇది వచ్చేసి స్టీల్ ట్యాంక్. సో మీరు మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ కూడా ఈజీగా మీరు అతికించుకొని వెళ్ళిపోవచ్చు రైడింగ్ కి. అండ్ ఇక్కడ మనకి 3D లా కరిష్మా బ్రాండింగ్ అయితే చూడొచ్చు క్రోమ్ ఫినిషింగ్ లో అయితే. అండ్ ఇది ఫ్యూయల్ ట్యాంక్ లిడ్. దీని ముందట మనకి ఇటువంటి స్టిక్కర్ అయితే చూడొచ్చు. ఈ బైక్ మనకి ఇటువంటి ఫీల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక హ్యాండిల్ బార్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ లా హజార్ లైట్ స్విచ్ అవుతుంది. సో స్టాండర్డ్ గా వస్తుంది. అండ్ కింద మనకి ఇంజన్ కిల్ స్విచ్ సెల్ఫ్ స్టార్ట్ ఒకటే బటన్. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పాస్ స్విచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మోడ్ బటన్ అండ్ సెట్ బటన్ అవుతుంది. అండ్ కింద మనకి ఇండికేటర్ బటన్ హార్న్ బటన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండిల్ బార్ పైన మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అవుతుంది అన్నమాట. సో మీరు టూరింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా మీరు ఛార్జింగ్ అయితే ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. ఒకసారి మీకు ఆన్ చేసి అయితే చూపిస్తా బైక్ అయితే. ఇంక కరిజ్మా XMR ఒక బైక్ కీస్ చూడడానికి మనకి ఇలా అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అన్నమాట. సో TFT డిస్ప్లే అయితే కాదు, సో LCD అని బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇందులో అయితే. అండ్ ఇక్కడ మనకి కన్సోల్ కి సైడ్ లో చూస్తే ఇక్కడ న్యూట్రల్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ వార్నింగ్ అండ్ ఇంజన్ మేనేజ్మెంట్ లైట్, ఆయిల్ లైట్ అండ్ ఇక్కడ ABS లైట్ ఇవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంక డిస్ప్లే వచ్చేసి మనకి న్యూట్రల్ ఇండికేటర్, ఇంజన్ టెంపరేచర్, ఫ్యూయల్ గేజ్, టైమ్, డేట్ అండ్ మనకి స్పీడోమీటర్, RPM ఇవన్నీ మనకి డిజిటల్ అయితే ఉన్నాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ లోపల మనకి లైట్ అయితే వస్తుంది అండ్ ఈ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఇంకా డిస్ప్లేలో వచ్చేసి మనకి ఓడోమీటర్ ఉంది, ట్రిప్ A ఉంది, ట్రిప్ B ఉంది, ఫ్యూయల్ రేంజ్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. ఇది ఒక క్రేజీ ఫీచర్. అట్లా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అంటే బైక్ సర్వీస్ డ్యూ ఇండికేటర్స్. ఇంకా అపీరియన్స్ అయితే ఉంది అన్నమాట. సో అపీరియన్స్ ఏంటంటే డిస్ప్లేలో మనకి అంబియంట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ ని ఇదే అడ్జస్ట్ అయితే చేస్తుంది అన్నమాట డే కి నైట్ కి తగ్గట్టు. ఇంక ఇవి భయ్య ఈ కన్సోల్ ఉన్న ఫీచర్స్ అయితే. ఇంక ఈ బైక్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ తో కూడా వస్తుంది. సో బ్లూటూత్ తో కనెక్ట్ చేసుకుంటే మనం ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో అదన్నమాట. ఇంక ఈ బైక్ ఒక డైమెన్షన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఈ బైక్ ఒక సీట్ హైట్ చూసుకుంటే మనకి 810 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 160 mm అండ్ వీల్ బేస్ వచ్చేసి మనకి 1351 mm. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 11 లీటర్స్. సో స్టీల్ ట్యాంక్ కాబట్టి మీరు ఈజీగా మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ కూడా మీరు అతికించుకోవచ్చు అన్నమాట. అండ్ వెయిట్ వచ్చేసి మనకి 163.5 kgs అయితే ఉందన్నమాట. ఇంకా టాప్ స్పీడ్ చూసుకుంటే మనకి ఈజీగా 145 అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ బైక్ యొక్క మైలేజ్ చూసుకుంటే మీరు 30 నుంచి 35 అయితే ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే మీరు కొనుక్కోండి. సో ఇంతే భయ్య హీరో కరిజ్మా XMR
XMR గురించి అయితే సో బండి మాత్రం చాలా బాగుంది. దీని డిజైన్, దీని లుక్స్, దీని ఫీచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అసలు ఈ బైక్ ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, అసలు R15 తీసుకోవాలా, కరిజ్మా XMR తీసుకోవాలి, మీరు చాలా మంది డౌట్ ఉంటుంది కదా. R15 కరిజ్మా XMR రెండు డిఫరెంట్ బైకులు. సో R15 వచ్చేసి మీకు ట్రాక్ మీద వాడడానికి, రేస్ చేయడానికి డిజైన్ చేసిన బైక్ అన్నమాట. అదే కరిజ్మా వచ్చేసి ఇది ఒక స్పోర్ట్స్ టూరర్ బైక్. సో మీరు చిన్న చిన్న రేసులు చేయడానికి, లోకల్లో తిరగడానికి అండ్ అట్లా మీరు టూరింగ్ వెళ్ళడానికి డిజైన్ చేసిన బైక్ కరిజ్మా XMR. సో నేను చెప్పేది ఏంటంటే భయ్య, సో ఎవరైతే ఒక స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటున్నారో సో అది కూడా R15 RC 200లో మనం లీనే నడుపుతాం కదా, సో అంతలా లీనే నడపకుండా ఉండాలి. అండ్ మేము నడిపినప్పుడు బ్యాక్ పెయిన్ రావద్దు అండ్ మనకి హ్యాండ్స్ మీద కూడా ఎక్కువ పెయిన్ రావద్దు అనుకున్న వాళ్ళు ఈ కరిజ్మా XMR అయితే తీసుకోండి. సో మీరు ఈ బైక్ మీద కూర్చున్నప్పుడు ఒక నేకెడ్ బైక్ మీద కూర్చున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. సో మీకు అంత కంఫర్ట్ అయితే ఉంటుంది ఇది. సో అదన్నమాట. అండ్ ఈ బైక్ మీరు లోకల్లో తిరగడానికి అండ్ మీరు టూరింగ్ చేసుకోవడానికి, చిన్న చిన్న రేసులు చేసుకోవడానికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే మనకి ఇది పెద్ద సీసీతో వస్తుంది అండ్ ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి అండ్ తక్కువ ప్రైస్లో వస్తుంది. మెయిన్ ఇది అడ్వాంటేజ్. సో మీకు పర్ఫార్మెన్స్ కూడా R15తో కంపారిజన్ ఇంకా బాగుంటుంది. సో పెద్ద సీసీ కాబట్టి. సో ఇంత భయ నేనైతే చెప్పేదైతే, సో ఎవరైతే ఒక స్పోర్ట్స్ బైక్ కావాలి, మాకు కంఫర్ట్ ఎక్కువ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, అది కూడా బడ్జెట్లో ఉండాలి, ఫీచర్స్తో అనుకున్న వాళ్ళు కరిజ్మా XMR అయితే తీసుకోండి. సో మీకు కంఫర్ట్ అయితే బాగుంటుంది బైక్లో, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఇంత భయ వీడియో అయితే. సో ఇంకా షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరు బైక్ కొనాలనుకున్న వాళ్ళు షోరూమ్కి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే విజిట్ అవ్వండి. మీకు ఈ బైక్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు షోరూమ్ వాళ్ళు అయితే. సో వీడియో మీకు నచ్చినా, యూస్ఫుల్ అయినా తప్పకుండా వీడియోని లైక్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ చెప్పాను కదా వీడియో టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. సో మన వీడియోస్కి వ్యూస్ రావడం లేదని, సబ్స్క్రైబ్స్ కూడా రావట్లేదు. సో ఎన్ని మంచి వీడియో చేసినా కూడా సో వీడియోని షేర్ చేయండి. సో లైక్, సబ్స్క్రైబ్ చేయమండి. సో ఈ వీడియో చూసిన మీ అందరు థ్యాంక్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.